కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సూపర్ 6లోని లేని ఆటో డ్రైవర్లకు కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఏలూరు జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని నాదెండ్ల మనోహర్ అమలు చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, స్థానిక మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వెట్రి సెల్వీలతో కలిసి 10,650 మంది ఆటో డ్రైవర్లకు 16 కోట్ల రూపాయలను నాదెండ్ల మనోహర్ అందించారు. మాట అన్నారు, ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,435 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏవైతే గుంటల రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి, కానీ మీ ఆటోలో ఎవరైతే 1,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టాం. 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి నెల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా తల్లికి వందనం చేసామో మీరు చూశారు. ఆ రోజున గత ప్రభుత్వంలో కుటుంబంలో ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. ఎన్ని రకరకాలుగా బటన్ నొక్కేసాం, కార్యక్రమాలు చేసేసామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూశారు. కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళకి ఇస్తాం, 15,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తాం మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అన్నప్పుడు చాలా మంది నిజంగానే సాధ్యమా అన్నారు. కానీ ఏ స్థాయిలో మనం ఇచ్చామో ఈ రోజున మీరు చూస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఒక కుటుంబంలో అయితే 7 పిల్లలున్న ఆ తల్లికి కూడా 15,000 రూపాయల చొప్పున మనం అందించగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా రాజకీయ కక్షతో చూడం, అభివృద్ధి కోసం చూస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తేనే ఈ కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరగలుగుతారని నమ్మకంతో చేస్తున్నాం మన ఈ కార్యక్రమం. ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను, 15,000 రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది. కులాలతో సంబంధం లేదు. ఎందుకంటే చాలా మంది మీలో చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది. దాన్ని దయచేసి మీరు గౌరవించండి. ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, నాకు బాగా సంబోధించారు. గ్రీన్ ట్యాక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆయన చెప్పారు. ఆ రోజున ప్రభుత్వంలో రాగానే మర్చిపోకుండా 2వ క్యాబినెట్ మీటింగ్లోనే దాన్ని ప్రతిపాదించి మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజున మన నాయకత్వం నిర్ణయం తీసుకున్నాం. స్పందించే మనస్తత్వం, మిమ్మల్ని గౌరవించే మనస్తత్వం, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలన్న తపన ఆ వయసులో మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాన్ని దయచేసి మీరు గౌరవించండి. మనం ఎంతమందికి ఇవ్వగలిగాం అంతమందికి ఇద్దామని తపనతో పనిచేస్తున్నాం. దాదాపు 11,300 అప్లికేషన్లు వచ్చినాయి అన్నారు. అందులో ఈ రోజున ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం. మనకి ఏలూరు నగరంలోనే 1,880 మందికి 2,68,00,000 రూపాయలు ఈ రోజున ఈ 15,000 రూపాయల పథకం ద్వారా వారికి అర్హత దొరుకుతోంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా 10,655 ఆటో డ్రైవర్లకి మనం 15,000 రూపాయల చొప్పున దాదాపు 16 కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం. ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది. ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు. దానికి మీకు గడువు ఇచ్చారు. ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం